పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన భారీ రుణమేళలో సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. బ్యాంకులే ప్రజల వద్దకు వచ్చి రుణాలు అందించడం గర్వకారణమని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అన్నారు. ఒక్కరోజే 1,04,000 మందికి రుణాలు ఇవ్వడం చారిత్రాత్మకమని కొనియాడారు. నిర్మలా సీతారామన్ బ్యాంకింగ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని ప్రశంసించారు. ప్రతి గ్రామానికి బ్యాంకు సేవలు అందించడమే ప్రధాని మోదీ లక్ష్యమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. తోపుడు బండ్ల వ్యాపారులకు కూడా ప్రభుత్వ గ్యారెంటీతో రుణాలు ఇస్తున్నామని, గతంలో కాంగ్రెస్ హయాంలో సిఫార్సులకే రుణాలు ఇచ్చేవారని విమర్శించారు. బ్యాంకులు వెళ్లి మరీ రుణాలు అందించడం, ఇలాంటి రుణమేళాల్ని నిర్వహించడం గర్వకారణం. ఈరోజు పల్నాడు జిల్లాలో 1,04,000 మందికి 3,312 కోట్ల రూపాయలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి సమక్షంలో ఈరోజు ఇస్తున్నామంటే చాలా ఆనందం కలుగుతా ఉంది. ఒక్కొక్క కుటుంబానికి 5 మందిని లెక్క పెట్టుకుంటే పల్నాడు జిల్లాలో 5 లక్షల మందికి సహాయం చేసే ఏకైక కార్యక్రమం ఈ రోజు బ్యాంకు రుణాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చి నిలిచిపోయిన అమరావతికి జీవం పోశారు. ఈరోజు మళ్ళీ బ్యాంకింగ్ కూడా అందరికీ చెప్పి డబ్బులు ఇప్పించే పరిస్థితికి వచ్చారు. రెండో పక్కన పోలవరం 12,157 కోట్లు ఇచ్చారు. ఈరోజు వారికి హామీ ఇస్తున్నాను. ఈ నరసరావుపేట మీటింగ్ లో 2027 మార్చి లోపల పూర్తి చేసి మొదటి ఫేజ్ ని జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. పల్నాడు జిల్లాలో పారవలసింది రక్తం కాదు. పల్నాడు జిల్లాలో ఒక విప్లవం రావాలి, పారిశ్రామిక విప్లవం రావాలి, పేదరికం పోవాలి. దానికి ప్రభుత్వం ముందుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, కేంద్రం వికసిత్ భారత్ 2047, రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కోసం పనిచేస్తున్నాం. 2047కి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బాగుండాలని, ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ ఉండాలని లక్ష్యంగా పనిచేస్తున్నాం. దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ, మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రజల వద్దకి